అనేక సంవత్సరములు మన జీవితంలో వచ్చి వెళ్ళిపోతున్నాయటండి. కాలము ఆగదు. కాలము, వృద్ధాప్యమో ఏది ఆగదు. ఇంకోటి మరణం కూడా ఆగదటండి. ఈ ఆగేవి కావు. నువ్వు ఏదైనా ఒక ప్రవాహాన్ని ఆపచ్చు, కానీ ఇవి ఆగవు. అందుకని అనేక సంవత్సరములు మీ జీవితంలో వచ్చి వెళ్ళిపోతున్నాయి అన్నాడు ప్రవక్త వర్తమానంలో. ఇంకోండి, ఎక్కడి నుంచి చెప్పనండి, ఆవిడ తప్పు అభిప్రాయం వెలపించారు. ఇన్ని వందల ఒక మనిషి అండి ఒకే ఒక వాక్యముని చదివించి అదే వాక్యం మీద వర్తమానం తీసుకెళ్తున్నాడంటే అది మనిషి కల్లా అవ్వదండి. అది 30 రెఫరెన్స్లు 30 పాటలు పాడేసి అయిపోయింది వెళ్ళిపోండి అంటే తప్పు కదటండి. అదే వర్తమానం అండి. అది ఇప్పుడు దాని నుండి వెళ్తుంది వర్తమానం. కనుక ఏమన్నానండి, అనేక సంవత్సరములు మన జీవితాల్లో వచ్చి వెళ్ళిపోవచ్చున్నవి. అది అంతే. కాలం అంతే. కాలం యొక్క ప్రవాహంలో ప్రతి మానవుడు కొట్టుకుపోవలసిందే. భక్తిపరుడైన భక్తిహీనుడైన ఏమవుతాడు? కాలం యొక్క ప్రవాహంలో వెళ్ళిపోతారు. మరి పరిశుద్ధులా లేకపోతే పాపులు అనేది మనకు అనవసరం. మనం కూడా కాల ప్రవాహంలో వెళ్ళిపోతాం. కనుక దేవుని స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మరి చక్కని వర్తమానం మనం వినాలి. రికార్డింగ్ అవుతుంది. దేవుని యొద్ద నుండి వచ్చిన నిజమైన సూచన ఒకటి ఉంటుందటండి. దాని వెంబడి ఒక స్వరం ఉంటుందటండి. దాని వెంబడి వర్తమానం ఉంటుందటండి. సూచన, స్వరము, వర్తమానం. ఇది మోషేకి జరిగింది. మోషే ఒక సూచన చూశాడు. సూచన వెనుక స్వరం ఉంది. స్వరం తర్వాత అతనికి వర్తమానం ఉంది. ఆ వర్తమానం ఐగుప్తులో బోధించారు అతను. కనుకనే ఈ నిబంధనలు కూడా మనకి ఏమైందంటే సూచనలు ఉన్నాయి. అవి ప్రవక్త ద్వారా వ్యక్తపరచబడ్డాయి, క్రీస్తు ద్వారా వ్యక్తపరచబడ్డాయి. సూచనకి స్వరములు ఇచ్చాడు. మరి వాగ్దానములు అంటే వర్తమానం ఉంది. అవునా? యేసు వర్తమానం చెప్పాడు. ప్రవక్త వర్తమానం చెప్పాడు. కాలముల గుండా వర్తమానము ప్రవహించింది. కనుకనే సూచన, దాని యొక్క స్వరము, దాని యొక్క వర్తమానము. ఇది ఆనాడు వారు భౌతికమైన యాత్ర కొరకు, ఈనాడు సంఘము యొక్క ఆత్మీయ యాత్ర కొరకు ఇచ్చాడు. ఇవి ఆత్మీయ యాత్ర. ఈ వర్తమానం చక్కగా వినాలి మనం. దేవ స్తోత్రం. ఆయన యెరూషలేముకు గాడిద మీద స్వారీ చేసి వెళ్ళాడట. ఏంటి? గాడిదల్ని ప్రయాణాలకు వాడతారు. ఇప్పుడు మన దేశంలో ఉంది, ఆ దేశంలో కూడా ఉంది. గాడిద కొంచెం బరువు మోస్తుంది గుర్రం వలె. గాడిద గుర్రం వలె పరిగెట్టదు, గాడిద నడుస్తుంది. గుర్రం అయితే పరిగెడుతుంది. వ్యత్యాసాన్ని మీరు కనుగొనండి. ఆయన గాడిద మీద ఏం చేశాడు? యెరూషలేముకు వెళ్తున్నాడు. యెరూషలేముకు వెళ్తున్నాడు ఆయన. అనే ఇంతవరకు వచ్చాడు. ఇంక నేను ఎక్స్ట్రా చెప్పనని అన్నాడు ప్రవక్త. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు తెల్లని గుర్రం మీద స్వారీ చేసి వెళ్తున్నాడు. భూమి మీద దేని మీద వెళ్తున్నాడు? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఎలా వెళ్తున్నాడు? రెండోది, రక్తములో ముంచబడిన వస్త్రముని ధరించాడంట. మూడవ తొడ మీద సత్యవంతుడని రాయబడిందట. సరే, ఇప్పుడు అర్థమైందా? ఆ గుర్రం వెంబడి కోట్లాది తెల్లని గుర్రములు, తెల్లని వస్త్రములు కట్టుకున్న వారు వెంబడిస్తున్నారని ఉంది. ఇప్పుడు అర్థమవుతుందండి. హల్లెలూయా. ఇక్కడ గాడి మీద ప్రయాణిస్తున్నాడు, అక్కడైతే గుర్రం మీద ప్రయాణిస్తూ ఉన్నాడు. రక్తములో ముంచబడిన వస్త్రము అంటే ఎర్రని వస్త్రము ధరించి ఉన్నాడు. ఏంటంటే కోట్లాది గుర్రాలు, కోట్లాది దాని మీద ఆశీనులైన వారు ఆయన వెంబడిస్తున్నారు. ఒక దినము అలాంటి తెల్లని గుర్రం మీద మనము ఆయన వెనకాల స్త్రీ పురుషులని భేదం లేకుండా మనము కూడా ఆయన వెనకాల ఆ గుర్రముల మీద వెళ్తాం. ప్రకటన సాతాను ఎలా ఉన్నా తెలుసండి. నల్లని గుర్రం మీద ఆశీనుడై మృత్యు అండి. కలిపారం అంటే స్కెల్టన్, అస్థిపంజరము ఉండి జయించడానికి వెళ్తున్నాడు. ఆ బేకర్ రూపం చూస్తే ఎలా ఉంటుందండి భయం మీద. హల్లెలూయా. అది వాడిది, అది గుర్రం నల్లది, దాని మీద ఆశీనుడైన వాడు మృత్యువు. ఇది తెల్లనిది, పరిశుద్ధమైనది, దాని మీద ఆశీనుడైన వాడు దేవుడు. ఆయన వస్త్రము ఎర్రని వస్త్రము, విమోచన కలగజేసిన వస్త్రం అది. సరే, ఇలా వింటూ ఉండండి. ఈ రికార్డింగ్స్ కూడా దూరం వెళ్తున్నాయని
కొంచెం ఆచి చూసి చెప్తా ఉన్నాను. ఆయన వెంబడిస్తున్నవి సంఘశాఖలు క్రీస్తుని పూర్తిగా తొలగించేటండి. వర్తమానికులు వర్తమానాన్ని తొలగించేస్తున్నారు. ఇది చాలా వింతగా ఉంటుందండి. నన్ను కూడా అడుగుతారు, సంఘశాఖలు క్రీస్తుని ఎలాగైతే తొలగించారో వర్తమానికులు ఏం చేశారు? ఇప్పుడు శోచనీయం ఏంటి తెలుసా అండి? రిఫరెన్స్లు తీసుకుంటున్నారండి. సంఘశాఖడు రిఫరెన్స్ తీసుకుని దంచేస్తాడు. అలాగయ్యారండి. ఏంటి వర్తమానం చెప్పట్లే, అందుకని వర్తమానికులు వర్తమానం తొలగించేశారు. వక్తలయ్యారు. వర్తమానికులు కనుమరుగైపోతున్నారు. దయించేసే పని. ఊపిరినంత వరకు వర్తమానమే. ఈ సంవత్సరం మరొక 100-150 కొత్త వర్తమానాలు తీసుకుంటాం. మీకు ఇదే చెప్తున్నాను నేను. ఏటా ఒక 100 వర్తమానాలు కొత్త మీద పట్టుకొస్తాం. దాని మీద 1, 2, 3 చెప్పుకొస్తాం. అర్థమవుతుందండి? ఏమన్నాడు మన బోధనే? సద్బోధ అన్నాడు. వెళ్ళిపోయిన వాళ్ళు ఏమన్నాడు? దుర్బోధ అన్నాడు. వర్తమానికులు ఏం చేస్తున్నారు? వర్తమానాన్ని తీసేస్తున్నారు. సంఘశాఖలు ఏం చేసాయి? క్రీస్తు తీసేసాయి. వాటి వల్ల ఏ ప్రయోజనం లేదండి అయ్యగారు. నిజంగా చెప్తున్నాను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. నేను నిజంగానే దశంభాగం డబ్బాలో 6,000 రూపాయలు వాడుకున్నాను. ఈ ఫస్ట్కి వచ్చిన డబ్బులు వీడు వార్త చెప్పకముందు నేను ఏం చేశానంటే 6,000 రూపాయలు అందులో వేసేసాను. ఆడు వేసేగానే గవర్నమెంట్ నుంచి వీడికి ఇలా కాల్ వచ్చింది, నీకు ఆ డబ్బు నీ అకౌంట్కి వచ్చిందని చెప్పి. ఏంటంటే దేవుని భాగం ఎంత విలువైందో నాకు అర్థమైంది. నిన్నే చెప్పాడు అబ్బాయి. 6,000 తీశారండి దశంభాగం డబ్బాలు. పట్టుకెళ్ళి మళ్ళీ 6,000 కళ్ళ ముందు వేసేసాను అందులో. అది పాస్టర్లు తినాలి. అది ఏదో పాస్టర్కి వెళ్ళిపోతుంది. ఏగానే వీడు వార్త చెప్పాడు, డాడీ నా అకౌంట్కి డబ్బు వచ్చేసింది, మనం దాన్ని రాజేసి కాలేజీలో వెళ్ళాను. సరే సోమవారం పని చేద్దామని చెప్పాను. ఎందుకంటే దేవుని భాగము దేవుందే. నీది 90 భాగం, నీది 10 భాగం అయింది. ఆ 10 భాగము దేవుడు. నేను అనుకున్నాను, నేను ప్రార్థన చేశాను, అయ్యారు ఈ డబ్బు నేను తిరిగి ఇవ్వగలనా? ఆ భాగం అందులో ఇవ్వగలనా? ఎప్పుడు పావులో తప్పుడే ఖర్చు అయిపోతుంది అని అనిపించే లోపల ప్రభు తానే మరలా ఆ భాగాన్ని ఇచ్చారు. మళ్ళీ అది నేను చెల్లించడానికి వీలు కలిగింది. హల్లెలూయా. అందుకనే మన సంపాదనలో మన 10వ భాగం మనకి ఇవ్వబడిన భాగం అది. ఆదివారం రూపాయి చాలు, నీ భాగాన్ని మానకు. ఇప్పుడు అర్థమవుతుందా? హల్లెలూయా. ప్రతి దానిలోనే తీస్తానండి. బియ్యం ఇస్తే బియ్యం, డబ్బులు ఇస్తే డబ్బులు, ఏది ఇస్తే అది అందులోనే తీస్తాను నేను. మంచిది ప్రియులారా. ఇప్పుడు ఎవరెవరు తొలగించారు చెప్పారు కదా. ఏ సమయంలోనైనా సరే ఈ కాలము ముగించబడిన అన్నాడు. ముగిసిపోద్ది. కాలము నిశ్చత్వంలో కలిసిపోద్ది. 63లో 4-5 చూసారండి రాకండి. అది రావడం మాకు బాగా తెలుసు. మాకు చరిత్ర అంతా చదివాం కనుక, ప్రవక్త చెప్పాడు కనుక అది రాకడ కాదు. ఇది రాకడలో ఏమవుతుంది? కాలం ముగిసిపోద్ది. కాలం ఏమవుతుంది? నిశ్చత్వంలో కలిసిపోద్ది. రక్షించబడిన వాడు ఏమవుతాడు? 1000 ఏళ్ళలో రుచి చూస్తాడు. రక్షించబడిన వాడు పరదేశంలో రుచి చూస్తాడు. అప్పుడు 1000 ఏళ్ళ తర్వాత ఇతను ఏమవుతాడు? నిశ్చత్వంలోకి వెళ్ళిపోతాడు. అప్పుడే నిశ్చత్వం ఎలా అవుతుందండి? ఇప్పుడు అంతవరకు జయించిన వాడు రక్షించబడతాడు కదా. అప్పుడు అంతవరకు వచ్చేసాం మనం. అంతవరకు జయించిన వాడు రక్షించబడతాడు. అందుకని ఈ కాలము ఏ సమయంలో అయినా సరే ముగించబడినో అన్నాడు. కాలము నిశ్చత్వంలో కలిసిపోతుంది అన్నాడు. అది ఏ సమయమో మనకు తెలియదు, ఆయన కూడా చెప్పలేదు. ఇప్పుడు అర్థమవుతుందా? లేఖన సూచనములను బట్టి ఇది యుగ సమాప్తి అని చెప్పి సంఘము గ్రహిస్తూ ఉంది. ప్రతి గడియ ఆయన రాకడ కొరకు కనిపెట్టుచూ ఎదురు చూడాలట మనం. ప్రతి గడియ అంటే ఒక గంట. ప్రతి గంట ఏం చేయాలి? ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టాలన్నాడు. రాకడండి, అన్ని రాకడ గురించి చెప్పాడు. నోవాహుకి ఏ వర్తమానం లేదండి. వర్షం కురుస్తుంది, వాళ్ళలోకి రండి, రాకపోతే చచ్చిపోతారు, వస్తే బతుకుతారు. ఇదే వర్తమానం. ప్రభువైన యేసు ఏదైనా తోటలో చెప్పాడు, ఆ పండు నుంచి చచ్చిపోతావు, తినకపోతే బతుకుతావు. అదే వర్తమానము. ఈ కాలం కూడా అంతే. ఏ గడి అయినా సరే ప్రవక్త చెప్పాడు, ఆయన వస్తాడు. ప్రతి గడియ సిద్ధంగా ఉండమన్నాడు. గడి అంటే ఒక గంట అండి. ప్రభు శిష్యులు నిద్రపోతున్నారు, ఒక గడి అయిన మెలకుగా ఉండలేదండి. ఆ మాట ప్రవక్త అర్థమైనట్టు గడి అని ఒక గంట అన్నాడు. ఒక గంట కూడా మీరు మెలకుగా ఉండలేరా? సరే,
మీ ఆత్మ సిద్ధం కానీ మీ శరీరం బలహీనం. పడుకోండి అన్నాడు అంతే. చూసారా? హల్లెలూయా. కనుకనే ప్రియులారా, మెలకుగా ఉండమని కనిపెట్టవాలని చెప్పబడి ఉన్నది. యూదులు ఏం చేశారంట? మా కొరకు మెస్సయ్యని పంపమని ప్రార్థించారట. మా కొరకు దేవుడు వారు ప్రార్థన అంగీకరించి వారి నిమిత్తం మెస్సయ్యను దేవుడు అక్కడికి పంపాడంట. ఆ సమరయ స్త్రీ ఏమంది, నువ్వు మెస్సయ్యవనా అని అనలేదు, నేనే మెస్సయ్యను అన్నాడు. నువ్వు ప్రవక్తం అనుకుంటున్నాను అంది. కాదు, నేను మెస్సయ్యనని చెప్పాడు ఆయన. ఇప్పుడు మెస్సయ్య కదా, అప్పుడు ఆ మాటను బట్టి వారు ఏమని ప్రార్థించారు? మెస్సయ్యను పంపము అని ప్రార్థించారు. ఆ రీతిగా మెస్సయ్య పంపబడ్డాడు. పంపబడిన మెస్సయ్యను వారి గుర్తించలేదు. అది ఎంతో శ్వాసనీయం అండి. జ్ఞానులను పిలిపించి యూదా బెత్లెహేము నుండి ఏదైనా రాగలదంటే వాళ్ళు మీకా రాసిన ప్రవచనాన్ని చదివారు. దానిలోంచి నీ జనులని ఏలు, నీ ప్రజలను పరిపాలించి వాడు వస్తాడని రాయబడింది. నీ ప్రజలను పరిపాలించి అధిపతి వస్తాడని రాయబడింది. మీకా మరి నమ్మాలి కదా. మరి బెత్లెహేములో జన్మించాడు కదా, జన్మించిన వాడు ఈయనే కదా. ఈయన ద్వారా అద్భుత ఆశ్చర్యకార్యాలు మహత్కార్యాలు జరుగుతున్నాయి కదా. అందుకని వారు ప్రార్థించిన రీతిగానే పంపబడిన మెస్సయ్యను ఆ గడికి వారు గుర్తించలేదు. మెస్సయ్యను తప్పిపోయారు. ఒకటి బెత్లెహేము నుంచి వస్తుందా అని అడిగారు, వస్తుందని రాయబడింది. కన్య మరియమ్మ ద్వారా వచ్చినందుకు చాలా దారుణమైన మాటలు మాట్లాడారటంటే ప్రవక్త దాన్ని వాడారు. నేను చెప్పను. చాలా దారుణమైన మాటలు మాట్లాడారు ఆయన గురించి. చక్కగా విందాం. దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. వారి మధ్యకి మెస్సయ్య వచ్చును, వారి ప్రార్థనకి జవాబు ఇవ్వబడెను. వారికి కైసరులు ఉన్నారు, వారికి దావీదులు ఉన్నారు, వారికి సొలొమోను లాంటి రాజులు ఉన్నారట. వారికి ఎవరున్నారు? కైసరులు. వారికి దావీదులు, వారికి సొలొమోను లాంటి రాజులు ఉన్నారు. నిజమే, కైసరులు పరిపాలించారు. దావీదు సొలొమోను రాజు పరిపాలించాడు. అటువంటి యమాహేమీయులు కలిగిన వారు, యమాహేమీయులు వారిని పరిపాలించారన్నాడు ప్రవక్త. ఎప్పుడు కూడా లేఖనాలు చదవాలండి. నేను ఎప్పుడు చదువుతాను, అది 2 చదువుతాను నేను. అందులో ఏం రాయబడిందో మనం తెలుసుకోవాలంటే తప్పక చదవాలి. చదవకపోతే ఏం అర్థమవుతండి? వినాలి, చదవాలి, గ్రహించాలి. సందేహాలుంటే నివృత్తి చేసుకోవాలి, ముందుకి కదలాలి, వెనక్కి కదలకూడదు. దేవుని స్తోత్రములకు కలుగుగా. హల్లెలూయా. వారి ప్రార్థనకి జవాబుగా మెస్సయ్య వచ్చి ఉండెను, ఆయనను నిరాకరించిరి. ఆయన రాకడ వారి అభిరుచికి తగినట్లుగా లేదట. ఆయన వాక్యం మన అభిరుచికి తగినట్లుగా ఉంటుందా? వర్తమాన అభిరుచికి తగినట్లుగా ఉంటుందా? చెప్పండి. ఆయన అభిరుచికి తగినట్లుగా ఉంటుంది. ఆయన అభిరుచిని ఏ అభిరుచి కావాలి? ఆయన రాకడ వారి అభిరుచికి తగినట్లుగా లేదట. ఎలా రావాలనుకున్నారు? మేఘములు రావాలని, తెల్లని గుర్రం వేసుకొచ్చి రోమియులను తుత్తునీళ్ళు చేయాలని అనుకున్నారు. అలాగే వస్తాడండి దేవుడు. ఈ నిబంధనలో ఏ ఒక్క వ్యక్తిని హత్య చేయవాడు దేవుడు అసలు అంతకుడు కాడు. దేవుడు హత్య చేయవాడు కాడు. మీకు అర్థమవుతుందా? ఈ నిబంధన అలాంటిది. వారి నిబంధన వేరు. వారికి క్షమాపణ లేదు. వారు చంపితేనే క్షమాపణ, చంపితేనే సంతోషిస్తాడు దేవుడు. ఇక్కడ చంపకుండా ఉంటేనే సంతోషిస్తాడు. మరి గాజానే వేస్తారా? పొడుం కింద కొట్టేసాడు ఆ పట్టణాన్ని. పసిపిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులను, యవ్వనస్తులను ఏకదం. ఎవరు లేరు అక్కడ. శ్మశానం అయిపోయింది అది. ఇప్పుడు అర్థమైందా? అది వారి నిబంధన, ఇది మన నిబంధన. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను? ఇప్పుడు చెప్తాను. దేవుని స్తోత్రంలో కలుగుగా. హల్లెలూయా. ఎందుకు? ఆయనను నిరాకరించిరి. అంటే వారి అభిరుచికి తగిన రీతిగా రాలేదట. బెత్లెహేము నుంచి రాకుండా యెరూషలేము నుంచి రావాలట. ఎక్కడి నుంచి వస్తాడో అక్కడి నుంచి వస్తాడు. ఎందుకంటే ఇది ప్రవచనం. అది ఒక మంచి ఏ రోజు రాజులు కోటలో ఉన్న ఒక రాణి గారికి జన్మించి రావాలట. అది ఎక్కడది? అది అలా కాదు. కన్యక గర్భవతి కుమారుడు గారు ఆ కన్య నుంచి వస్తాడు. ఆ కన్య పేదరాలు
ధనవంతురాలు అనవసరం. అవునా? ఎందుకంటే ఆయన రాకడ వారి అభిరుచికి తగు విధముగా తగినట్లుగా లేదు. అందుకను నిరాకరించారు. ప్రవక్త అన్నాడు, ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలను బట్టి అయినా కూడా ఆయనను వారు నమ్మలేదని చెప్పారు. ఒక మేలు పొందడం వెళ్ళిపోవడం, స్వస్థత పొందడం. అయ్యాల 5,000 మంది తిన్నారా? అద్భుతాలు చూసి నమ్మాలా? విన్నారు, తిన్నారు. 2 మాటలు, విన్నారు, తిన్నారు. ఎవరి దులుపుకునే వెళ్ళిపోయారు. ఈయన దారి అయిందే, వాళ్ళ దారి వాళ్ళది అయిపోయింది. ఆ శిష్యులు ఆయన మిగిలారు. ఇప్పుడు అర్థమవుతుందా? హల్లెలూయా. మన అభిరుచి తగినట్లుగా నిబంధనలు ఉండవు, మన అభిరుచి తగినట్టు వర్తమానములు ఉండవు. దేవుని అభిరుచికి తగినట్లుగా ఉన్నప్పుడు ఆయన అభిరుచిని ఏ అభిరుచిగా మార్చుకోవాలి. మానవ అభిరుచి తెల్లని చుట్టూ నల్లని రంగు ఎత్తాడు, అది అతని అభిరుచి. ఆయన అభిరుచి అంటే దీనికి రంగు ఎత్తాడు ప్రవక్త. అది దేవుని అభిప్రాయము, దేవుని అభిరుచి. దీన్ని మానాలి. నువ్వు వస్త్రాలు ఎలా కట్టుకోవాలో అలాగే కట్టుకోవాలా. ఆయన ఎలా చెప్పాడు అలాగే కట్టాలా. ఆయన అభిరుచి తగినట్టు. ఇప్పుడు భార్య ఉందండి, భర్త అభిరుచి తగినట్లుగా ఉండాలవుతా. నీ అభిరుచి తగినట్లుగా నీ భార్య లేనప్పుడు నీ భార్య మీదకి నీ కోపం వస్తుంది, వేడనాడే స్థితి కూడా వస్తుంది. ఏంటంటే నీ అభిరుచికి భిన్నముగా ఉంది కనుక. వారి అభిరుచికి భిన్నముగా వచ్చాడట. వారు ప్రార్థించిన రీతిగానే వచ్చాడు, కానీ గుర్తించలేక గ్రహించలేక అడ్డుబండిగా మారిపోయాడటండి ఆయన. వారు గుర్తించలేక గ్రహించలేక వారికి ఎలా మారిపోయాడు? అడ్డుబండిగా మారిపోయాడు. లాస్ట్కి ఒక కమాండ్ ఇచ్చాడు, నేనే ఆయనని మీరు నమ్మని ఎడల మీ పాపములో ఉండి మీరు చనిపోతారు. లాస్ట్ ఆజ్ఞటండి అది. కొత్త నిబంధనలో యూదులకి ఇవ్వబడిన చివరి ఆజ్ఞ. ఎందుకంటే నేను ఇక ఉండను అన్నాడు. నేను వెళ్ళిపోవు కాలము సమీపమైపోయింది అన్నాడు. నేను ఉండను, నేను వెళ్ళిపోయే కాలము సమీపమైపోయింది. నేను ఇంకా ఇక్కడ ఉన్నాను, అది మీకు మంచిది. ఇంకనే నేను మీతో మాట్లాడుతున్నాను, కానీ నా దినము రాబోతుంది. ఎంత ప్రేమ గల బోధండి అది. ఒక రాత్రైనా ఒక పగలైనా ఆ మాటలను బట్టి వారు ఆలోచించుకున్నారా? ఆ యాజక బృందము ఒక్కసారి కూడా. నేను కూడా దేవుడు దర్శించకపోతే ఎవరు నమ్ముకోలేరు. దేవుడు దర్శించకపోతే ఆమెను హల్లెలూయా తగినట్లుగా లేదు. ఈయన ఎవరు? రాబోచున్నది ఎవరు? ఈయన ఎవరు? మరలా రాబోచున్నది ఎవరు? అడిగినందుకు రాబోవాడు వచ్చేసాడు. మరలా ఈయన ఎవరైనా అడుగుతున్నారు. రాబోతున్నవాడు ఎవరు? ఇంకెవరు వస్తారో? మొదటి రాకడని పోగొట్టుకున్నారు, అయిపోయింది. ఇవాళ సంఘశాఖ ఏం చేసింది తెలుసండి? వాళ్ళు మొదటి రాకడను పోగొట్టుకున్నట్టు రెండో రాకడను పోగొట్టుకున్నారంటే సంఘశాఖ ఏమైంది? వర్తమానం స్వీకరించకపోతే రెండో రాకడ కోల్పోతారు. వర్తమానం దగ్గర ఉన్న గుణం అది. వర్తమానం సంఘశాఖ అంగీకరించదు. క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్ హల్లెలూయా ఇవాళ వర్తమానంలో ఉన్నవాళ్లే వర్తమానంలో అంగీకరించలేకపోతున్న దుస్థితికి తీసుకెళ్తాడు సాతాను. ఇది అవునా కాదా? ఇది నిజమా కాదా? ఇది ఏమిటి? నిజరా? ఏమైంది? అది రాకడని చెప్తున్నారు. ఆయన వచ్చింది నిజమని మేము చెప్తున్నాం. అది రాకడా కాదు. రాకడ ప్రపంచమంతా చూస్తుంది. రాకడా ప్రతి కన్ను చూస్తుందటండి, ప్రతి మానవ కన్ను. కనుక ఇప్పుడు ఏమైంది? ఆడ కాదు విసర్జిస్తుంట వర్తమానాన్ని. వర్తమానంలో ఉన్నవాళ్ళు మళ్ళీ ఇక్కడ ఇది మొదలైంది. చివరికి నేను అన్నారు మా వాళ్ళతో, చివరికి ఈ వర్తమానం నుండి వీళ్ళందరూ వెళ్ళిపోతారు బయటికి. కేవలం ప్రవక్త 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 అదే మిగులుతుంది. నువ్వు యేసు అంటే నీకేమీ మిగలదు. నేనేం చెప్పాను? యేసు ఎవరో తెలుసు, నిబంధనలు ఏమి రాశాడో తెలుసుకోవాలి, ప్రవక్త ఎవరో తెలుసు, వర్తమానంలో ఏమి రాయబడిందో తెలుసుకోవాలి. ఏమండి, నేను చదవడానికి ప్రార్థించడానికి చాలా సమయం వెచ్చిస్తున్నానండి. ఎంత గ్రహింపు వస్తుందో నాకు. హల్లెలూయా.
కనుక భూమి ప్రసవ నొప్పుల గుండా ప్రయాణించినది. భూమండలమా ప్రయాణించినది. యూదులు ప్రసవ నొప్పుల గుండా ప్రయాణించినది. సంఘము ప్రసవ నొప్పుల గుండా వెళుతున్నది అన్నాడు. సంఘం ఎలా వెళ్తుంది? యూదులు ప్రపంచమా అందరికీ ప్రసవ నొప్పే. ఒక స్త్రీ ఒక బిడ్డని కనబోతున్నప్పుడు ప్రసవ నొప్పులు వస్తాయి. కానీ తర్వాత నొప్పులు ఉండవు. ఇంకా మొదటి నొప్పి మొదటి ప్రపంచ యుద్ధం, రెండో నొప్పి రెండో ప్రపంచ యుద్ధం, మూడోది రాబోతుంది అన్నాడు. శ్రమలు ఉండే వెళ్ళదు. మూడో యుద్ధానికి ముందు ఇదేమో ఎత్తపడిపోతుంది అన్నాడు. ఇప్పుడు అర్థమైందా? హల్లెలూయా. రెండు ప్రసవ నొప్పులు, మూడో ప్రసవ నొప్పి వస్తుంది. ఇప్పుడు చూద్దాం ప్రియులారా, ఆ యూదులు గొప్ప నాయకుల క్రింద ఉన్నారు. యూదులు ప్రభుత్వముల కింద ఉన్నారు, న్యాయాధిపతుల క్రింద ఉన్నారటండి. నాయకుల క్రింద, ప్రభుత్వముల క్రింద, న్యాయాధిపతుల క్రింద ఉన్నారటండి. వాళ్ళంతా మేధావులండి. భూమి మీద వాళ్ళ జ్ఞానులు పెద్ద ఉన్నారు. అయినా వారిని రక్షించగలిగినది ఒకటే ఒకటి ఉన్నదని ఎరిగి మెస్సయ్య కొరకు ఇప్పుడు మారున్నారండి. ప్రభుత్వముల కింద, న్యాయాధిపతుల కింద, నాయకుల కింద ఉన్నారు. కానీ వారిని రక్షించగలిగినది ఒకే ఒకరు ఉన్నారని గుర్తెరిగారట. అది మెస్సయ్య అట. కానీ ఆ మెస్సయ్య వచ్చినప్పుడు నిరాకరించారట. చాలా దూరం వచ్చారండి. కానీ ఆయనే ప్రత్యక్షమైనప్పుడు ఆయన గుర్తుపట్టలేకపోయారు. వాళ్ళందరూ మానవులు, పరిపాలించిన వాళ్ళు మానవులు, న్యాయాధిపతులు, నాయకులు. కానీ ఆయన వాళ్ళందరినీ రక్షించగలిగిన వాడు మెస్సయ్య. మెస్సయ్య వస్తాడు. ఇప్పటికీ మెస్సయ్య కోసం చూస్తున్నారు. మొదటిది అయిపోయింది, వీళ్ళకి రెండోది అయిపోతుంది. అయినా ఎదురు చూస్తారు. మూడోది వెళ్తారు అనమాట అండి. ఆ 1,44,000 మంది కోసం వెళ్తాడు. అంతే, క్లోజ్ చేస్తారు. భూమి మీద మానవుడు, నువ్వు ఏ జీవులోనూ మానవుని చూడలేవు. మానవుడిక కనబడ్డు. ఏ ప్రాణిక వాతావరణములు, ఋతువులు ఏమీయూ కనిపించవు. హల్లెలూయా. అది సరే, చూద్దాం, ముందుకెళ్దాం. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అభిషేకించబడిన శరీరధారిగా మన మధ్య నివసించను. ఈయన ఎవరు? ఆయన అభిషేకించబడిన వాడు గారు, శరీరధారిగాను మన మధ్య నివసించాడు. ఈయన ఎవరు? ఆయన అభిషేకించబడిన మెస్సయ్య, ఆయన అభిషేకించబడిన వాక్యము. ఆ గడియకు వాక్యమే శరీరధార అయింది అనే గ్రహింపు లేక ఈయన ఎవరు అని అంటున్నారు వాళ్ళు. ఇప్పటికి అయితే ఆ దేశంలో ఒకటి ఉందండి, క్రైస్తవ మతానికి విలువిస్తారు. కావలసిన చర్చల్ని నిర్మించి ఇచ్చింది గవర్నమెంట్. మీరు మహాభక్తుల దగ్గరికి వాళ్ళు దారిలో ఏర్పరిచారు. అవన్నీ శిథిలము అవ్వకుండా వాటిని కాపాడారు. నూతన నిబంధన కాపాడారు, పాత నిబంధనను కాపాడారు. మీరు ఆయన అంగీకరించినప్పుడు మీరు ఆయనలో భాగమవుతారు. ఆయన వాక్యం అంగీకరించినప్పుడు వాక్యంలో మీరు భాగమవుతారు. వర్తమానం అంగీకరించడంలో భాగమవుతారు. ఎవరైనా ఆయన నమ్ముకుంటే, వెంబడిస్తే ఆయనలో ఒక భాగం అవుతాడు. వీఆర్ ద పార్ట్ ఆఫ్ హిస్ బాడీ అనమాట. ఆయనలో మనము భాగం అవుతాం. ఆయనలో భాగం కాకుండా, వాక్యంలో భాగం కాకుండా, వర్తమానంలో భాగం కాకుండా, ఆయన ఇచ్చు వారసత్వం ఆస్తికి ఎవరు హక్కుదారులు కాలేరు. మీ అబ్బాయి మిమ్మల్ని తిరస్కరిస్తే మీరు ఆస్తిని ఇవ్వరు. ఒక భాగం అవ్వాలి, కుటుంబంలో భాగం అవ్వాలి, తల్లిదండ్రులతో భాగం. అతడు అన్ని విషయాల్లో సమస్తమును అతడు ఆ పన్నులన్నీ పంచుకున్నప్పుడు మీ ఆస్తికి వారసుడవుతాడు. వారు ఆయనలో భాగం కాలేకపోయారు. మీరు కాదు విసర్జిత, నేనే మిమ్మల్ని విసర్జిస్తున్నాను అన్నాడు. అంతే, వెళ్ళిపోయాడు బయటికి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఆయన ప్రత్యక్షత శక్తిని సంఘము సూచి ఉన్నదట. ఆయన ప్రత్యక్షత శక్తి. పెద్ద అవతారం వచ్చాడు, చిన్న శిశువుగా జన్మించి ఏం చేశాడు? తన ప్రజల మధ్యన వాడబడ్డాడు. అది వాళ్ళది.
ఇప్పుడు ప్రత్యక్షతా శక్తి ఈ కాలానికి ఒకటి జరిగిందండి. అది అగ్నిస్తంభం. అగ్నిస్తంభంలో ప్రవక్త మీదకి ప్రత్యక్షమయ్యాడు. ఏలి ఆత్మచేత దిగి వచ్చి ప్రత్యక్షమయ్యాడు. వర్తమాన రూపంలో వాక్య రూపంలో ఏమవుతున్నాడు? ప్రత్యక్షమవుతున్నాడు. ఎవరి మధ్యన? సంఘం మధ్యన. సంఘానికి ప్రత్యక్షత ఉంది. పేతురు బోధ ఏంటి? ప్రత్యక్షత. ఏబేలు అర్పణేంటి? ప్రత్యక్షత. ఈ వర్తమానం ఏంటి? సంఘమునకు ప్రత్యక్షత. ప్రత్యక్షత అంటే ఎవడెవరు? సంఘానికి ప్రత్యక్షత లేదు. ప్రత్యక్షత గావించబడిన ఆయనను వారు విసర్జించారు. ఇప్పుడు అదే ఇక్కడ జరుగుతుంది. ఏంటండి? యాత్రాస్థలాలు తీర్థయాత్రల కింద మార్చేశారండి. ఎంతసేపు ఉండే ఒక మనిషి జీవితానికి ఎంత డబ్బు అవసరమో. కన్నులు నేత్రం మూయబడింది. నేత్రం మూయబడిన వాడు ఎన్నడూ ఆయన చూడలేడు. తప్పుడు బోధలు వస్తాయి అంతేది. ఇందులోనే మొదలెట్టారంటే ఇక సంఘశాఖలు ఎలా ఉంటాయి? ఇందులోనే మొదలు దుర్బోధన సెలవు ఇచ్చాడు దేవుడు. నాలుగో రోజు రాత్రి మర్చిపోను ఇంకెన్నడు. కనుక నేను చూద్దాం ప్రియులారా, సంఘము చూసినది నేడు ఆయన వాక్యము అది ప్రత్యక్షపరుస్తున్నాడు. నేను ఎన్నోసార్లు చెప్పాను, పద్యానికి తాత్పర్యం లేదు, పద్యం అర్థం అవ్వదు. పద్యానికి తాత్పర్యం చెప్తే పద్యము దానిలో ఉన్న మిస్టరీ నీకు తెలిసినట్టుదే కదా. ఎగ్జాంపుల్ 1, వాక్యము రాయబడింది, దాన్ని అనువాదం చేయవాడు ఉండాలి. ట్రాన్స్లేటర్, ద్విభాషి లేకపోతే దుభాషి అంటారు. దాన్ని ట్రాన్స్లేట్ చేయవాడు. అంతేనా? ఇప్పుడు వాక్యం మర్మంగా ఉంది, ప్రవక్తని పంపించాడు, వాళ్ళు విఫలముగా చెప్పు, వాళ్ళకి అర్థమవుదు. ఆయన చర్చిలో నెవిలు బోధించేవాడు. నెవిలు వర్తమానాలు ఉన్నాయా? లేవు. మరి ప్రవక్త వర్తమానాలు ఎందుకున్నాయి? ఒక్క వర్తమానం కూడా నెవిలిది రికార్డింగ్ చేయబడలేదు, రాయబడలేదు. ఇప్పుడు అర్థమైందా? మరి కేవలం ప్రవక్తదే ఉంది అంటే దేవుని ఉద్దేశం నెవిలా? అది ప్రవక్త. నెవిలు కేవలం కాపరిగా ఉన్నాడు, సహాయకుడిగా. ఇప్పుడు ఈ వర్తమానమే సంఘానికి ప్రత్యక్షమవుతుంది. వాక్య రూపంలో దేవుడు వర్తమాన రూపంలో సంఘానికి ప్రత్యక్షమవుతున్నాడు. తన గుణగణాలు బయలుపడుతున్నాయండి. అది వర్తమానం. ఇప్పుడు వింటున్నదంతా తన ఉద్దేశం. ఇప్పుడు వింటున్నదంతా ఏంటి? తన ఉద్దేశం, తన భావాన్ని సంఘానికి వ్యక్తపరుస్తున్నాడు. యూదులెవరు, క్రైస్తవులెవరు, అన్యులెవరు, బదులెవరు, అంత విడమర్చి చెప్తూ ఉన్నాడు. వాళ్ళు మన ముందు ముగ్గురు ఉన్నారు ఓడిపోయిన వాళ్ళు. యూదులు ఓడిపోలేదా? క్యాథలిక్లు, ప్రొటెస్టెంట్లు. ఇందులో కూడా ఏమవుతున్నారు అంటే 4 రకాల వాళ్ళు ఏమవుతున్నారు? ఎందుకు అలాగవుతున్నారు? అర్థం కాక, ప్రత్యక్షత లేక, ఏర్పరచబడలేదు. ఆ కారణమును బట్టి ఏమవుతున్నారు? ఏర్పరచబడిన వారు ఖచ్చితంగా దీని కొరకే నిలబడతారు. నేను ఒక ఆవిడ ఎవరు మీ సంఘాన్ని, మా సంఘానికి రాకు, నీకు నచ్చిన సంఘానికి వెళ్ళాలని ఒక ఆమె ఉంటాం. ఏమన్నా ఐజాక్ సార్ దగ్గరికి వెళ్తాను, మా సంఘాన్ని వేరే సంఘానికి వెళ్ళమని చెప్పాను. వెళ్ళండి అమ్మా, మంచి సంఘాన్ని చూసుకుని వెళ్ళండి. ఎందుకు? ఇప్పుడు అర్థమవుతుందా? హల్లెలూయా. ప్రతి ఒక్కరు వాక్యమునకు సొంత. ఇప్పుడు చూద్దాం, సంఘశాఖ ఏమి చేసింది? వాక్యమునకు సొంత అనువాదం. అంటే ఎవరు మరితే 6 వాక్యానికి అర్థాన్ని ఇచ్చేస్తున్నారు. ఎంత గందరగోళం తెలుసండి. వాక్యమునకు అర్థము దేవుడే ప్రవక్త ద్వారా పంపాడు. ఇది మన సత్యం. ఈ సంఘ సంస్థలు సంఘశాఖలు ఏం చేస్తున్నాయి? సొంత అనువాదం, ఓన్ ట్రాన్స్లేషన్ అని చెప్పచ్చు. సొంత అనువాదం అంటే నచ్చిన రీతిగా అనువాదం ఇచ్చేస్తున్నారు, నచ్చిన రీతిగా అనువాదాన్ని బోధించేస్తున్నారు. అందుకనే గొర్రెలు ఏం చేస్తాయి? చచ్చిపోతాయి. ఒక విషపు కాడు తిన్నట్లయితే గొర్రె చచ్చిపోతాడు ప్రవక్త. అంటే విషయం ఏమన్నా లీటర్లు తాగాలండి? పాము విషయం ఎంత ఉంటుందండి? హల్లెలూయా. చినుకులో సగం చినుకు అంటే శీతాకాలము గడ్డి మీద చివరిని నక్షత్రంలా మెరుస్తుంది. అది ఒక్కటి చాలు, ఒక ఏనుగుని కూడా చంపేస్తుంది. అది అర్థమైందా?
ఎలా చచ్చిపోతున్నారు? ఆత్మలో చచ్చిపోతున్నారు. భౌతికంగా ఎలా ఉన్నారు? కోట్లకి పడగలెత్తున్నారు. వెండితో బంగారంతో భూమి పావన వస్తు వాహన ధన ధాన్య సమృద్ధితో పడగలెత్తారు. ఆ భాగం చెల్లించి కానీ ఈ భాగం వచ్చేసింది. నేను దాన్ని అద్భుతంగా భావించాలి. ఎప్పుడు చెల్లిస్తానని చెల్లించమని నా కళలో చూపి 33 ఏళ్ల క్రితం చెప్పారు. నువ్వు దశంభాగం చెల్లించని ఒక ఆయన చెప్పి వెళ్ళిపోయారు. తెల్లారిగానే పాస్టర్కి పరిగెత్తాను. ఏంటండి అను. అవునండి దశంభాగం చెల్లించాను. నాకు ఆ రోజు 1800 జీతం. ఇది ఎప్పుడు మాట? ఇది 34 ఏళ్ళు 33 ఏళ్ల క్రితం మాట. పొట్లం కట్టి దశంభాగం అందులో వేసేసేవాడిని. 180 రూపాయలు వేసేసేవాడిని. 4 రూపాయలు 4 5 20 రూపాయలు 200 ఇచ్చేవాడిని. ప్రతి ఆదివారము 5 రూపాయలు వెళ్ళైతే టిక్ మట్ట దాన్ని భయమేసి 5 రూపాయల కాగితం సంపాదించి 5 వేసేవాడిని. అందులో 4 5 20 రూపాయలు వేసేవాడిని. 180 రూపాయలు దేవుని భాగం. నాటి స్థితి నాది. అది నాడే దేవుడు నాతో మాట్లాడాడు. లేకపోతే భాగం యొక్క విలువ తెలీదు. అర్థమవుతుందా? హల్లెలూయా. ఇప్పుడు సొంత అనువాదము. ఇంగ్లీష్ పదం ఒకటి ఉంది. తిరగేసి అనువాదం ఇస్తే తెలిసినోడు ఏం చేస్తాడు? దీని అనువాదం ఇది కాదంటాడు. కరెక్ట్ అనువాదం ఇచ్చి కూడా ఉంటాడు. ఇప్పుడు అర్థమైందా? ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారు? సొంత అనువాదము. మన అందరం అదృష్టమే. మన అనువాదకుడిని పంపాడు దేవుడు. అనువాదకుడు ప్రవక్త అయి ఉన్నాడు. ప్రవక్త పద్యానికి తాత్పర్యం చెప్పాడు. మీకు అర్థమవుతుందా? తూర్పు నుండి ఏమొచ్చింది? పద్యం వచ్చింది. పశ్చిమ నుండి ఏమొచ్చిందో అనువాదం వచ్చిందని చెప్పాను. గుర్తుందా? తూర్పుని దేవుడు పుట్టాడు. పశ్చిమ నుంచి ఎవరు? అమెరికా కూడా పశ్చిమ దేశస్తులు. పశ్చిమ నుంచి ఏమొచ్చింది? అనువాదం వచ్చింది. అందుకని ఈ వర్తమానం ఎవరు చెప్పలేరు. అర్థమైందా? ఈ వర్తమానం వారికి లేదు. దీన్ని చూసి నవ్వుతారండి. దీన్ని చూసి ఏం చేస్తారా? బాప్తిసం ఇదంటే, ప్రభురాత్రి భోజనం రాత్రి తినాలంటే, దశభాగం ఇవ్వాలంటే అంత నవ్వు లాట. గుండంలో నవ్వడానికి ఉంటుందా? అగ్నిగుండంలో జోకులు వేసుకోవటానికి ఉంటుందా? అయ్యే వేసుకో మరి. జోకేసి అక్కడ సూట్ మీద సూట్ మార్చు. అక్కడ సూట్ మీద సూట్ మాత్రం పూటకో సూట్ మార్చడానికి ఉంటుందా? కారు మార్చడానికి ఉంటుందా? రోల్ రైస్ ఇది రాయల్ లైఫ్, ఇది అగ్నికొండం. నాకు నేను రోల్ రైస్ మీద తిరుగుతాను కొండ చుట్టూ అంటే కుదురుతుందా? హల్లెలూయా. ప్రార్థించాను బండి కోసం. ఎంత కాలానికి బండి వచ్చింది సార్ అంటే అవసరార్థం కోసం, వాళ్ళ అవసరం కోసం దేవుడు ఇచ్చాడు. నేను అతనికి సూట్లు ఇచ్చారు, ప్యాంట్లు షర్ట్లు యూనిఫామ్ ఇచ్చారు. అది ఒక సిస్టమ్. మనం ఆ చదువు వాళ్ళకి కావాలని కోరుకున్నాం, ప్రభు అది వాళ్ళకి ఇచ్చారంతే. అది వాళ్ళు దాని మీద 2 ఏళ్ళు నడపండి, తర్వాత చూద్దాం. ఇప్పుడు అర్థమైందండి? ఒక వస్తువు కావాలంటే అక్రమం చేసి తేగలను. స్కూటర్ ఇస్తానన్నాడు ఆయన. అనగానే కన్నీ దెబ్బ తగిలింది. ఎద్దు అది తెచ్చుకుని మీరు తొక్కడానికి మీకు వద్దన్నారండి దేవుడు అని చెప్పి, వెళ్ళొద్దండి అక్కడికి అని చెప్పి వెంటనే మానేశాను. తెల్లారినప్పుడు కొన్ని సెట్ అయిపోయింది. అది ఆడికి తెలుసు, మాకు తెలుసు. దేవునికి స్తోత్రములు కలుగుగా. హల్లెలూయా. మరో రోజు 1,00,000 రూపాయలు పెట్టి యాక్టివ్గా కొని ఇస్తున్నారు ఆయన. చూద్దాం. కొంత కాలమాగం 10 సంవత్సరాలు పట్టిందండి నా బండి తెచ్చుకోవడం రావడానికి చేతి. అవునా? ఇప్పుడు ఏమన్నానండి నేను? ఆకాని వ్యతిని ఇశ్రాయేలీలు చూద్దాం. ఇప్పుడు ఏమన్నా చెప్పండి. ఆయన వాక్యమును ప్రత్యక్షపరుస్తున్నాడు. ప్రతి ఒక్కరు వాక్యమునకు సొంత అనువాదము ఇచ్చుతున్నారు. ఆ కారణము చేతనే ఇశ్రాయేలీలు మోషేని గుర్తించలేదు. ఆ కారణం చేతనే హానోకును లోకము గుర్తించలేదట. ఇశ్రాయేలు మోషేనే అతనికి వ్యతిరేకంగా అబద్ధ ప్రవక్తలు ఇచ్చారు. యాత్రలో చచ్చిపోయారు సగం మంది. సరే, ఆ కారణం చేతనే హానోకుని నోవాహుని లోకము గుర్తించలేదు. కానీ ఆ ఇరువురు ఆ కాలానికి మెస్సయ్యలంట. మోసే ఒక మెస్సయ్య అంట, నోవాహు ఒక మెస్సయ్య అంట.
ఈ నిజమైన మెస్సయ్యను ఎలాగైతే గుర్తించలేదో మోసేను మెస్సయ్యను, నోవాహును మెస్సయ్యను ఆనాడు వారు గుర్తించలేదట. వారు వర్తమానమును గుర్తించలేదు. నేను పంపబడిన నాయకుడు, నా నాయకుడిని మీరు నడండి. కానీ యాత్ర మధ్యలోనే సగం మంది చచ్చిపోయారు. 20 మంది బయలుదేరి 10 లక్షల మంది వెళ్ళిపోయారు. ఇతరేం చెప్తున్నాడు? వాడలోనికి రండి, వరద ఉంది, జలప్రలయం ఉంది, వచ్చినవాడు బతుకుతాడు, రానివాడు చచ్చిపోతాడు. కానీ అప్పటి వరకు వాన కురవలేదు కనుక, కురవలేనిది కురుస్తుందని చెప్తున్నాడు కనుక నమ్మశక్యముగా లేక వారు రాలేకపోయారు. అందుకని దేవుడు చెప్పిన నమ్మాలి. ఇప్పుడు ఆ ఐగుప్తులను ఇశ్రాయేలు కనాన్ దేశాన్ని చూడలేదు, ఎక్కడ ఉంటుందో తెలియదు, ఎంత దూరమో తెలియదు. కానీ ప్రవక్త చెప్పాడు, దాన్ని నమ్మి వెంబడించారు. సగం మంది చచ్చిపోయారు, సగం మంది వెళ్ళారు. ఇప్పుడు అర్థమైందా? ప్రవక్త చెప్పింది నమ్మాలి. మోసే చెప్పింది, నోవాహు చెప్పింది, ఈ కాలపు ప్రవక్త చెప్పింది. దేవుడు ఏర్పరచుకున్న సాధనాలు అవి. ప్రవక్త రంగం మీదకి వచ్చి అదృశ్యముడు దృశ్యానికి వస్తాడండి, మళ్ళీ దృశ్యముడు అదృశ్యమైపోతాడు, వారి కనుమరుగైపోతారు. కానీ వాళ్ళ వర్తమానం మాట్లాడుతుంది. మోసే ఉన్నాడా? కానీ ధర్మశాస్త్రం మళ్ళా మనతో, యేసు ఉన్నాడా? సువార్తలు మనతో, అపొస్తలులు, ఈ కాల ప్రవక్త ఉన్నాడా? అవి తిరిగి మళ్ళీ ఏం చేస్తున్నాయి? రాకడ వరకు మానవ జాతితో మాట్లాడతాయి. ఇప్పుడు మానవులు వినాలి. ఇది నా దేవుడు కాదు, ఇది మీ దేవుడు, మా దేవుడు ఇదిగో. అందుకనే వారిరువురిని గుర్తించలేనట్లుగా ఆయనని కానీ ఆయన సేవా బృందమని కానీ నేడు జనులు గుర్తించట్లేదు. ఆయన సేవా బృందం మనమే. ఆయన గుర్తించట్లేదటండి ఈ లోకము. ఆయన సేవా బృందమును. అమెరికాలో కొన్ని సంఘాలు ఉంటాయంటండి, యవనస్తులకి వైన్ ఎలా తాగాలో నేర్పిస్తారంట వాళ్ళు. నిన్న ప్రవక్త వర్తమానం చెబుతుంటే నేను ఆశ్చర్యపోయాను. వైను ఎలాగ రకరకాల నాట్యములు, నృత్యములు, నాకే అకారము నృత్యము అన పలకాలి, కొంచెం తిరగదు, నృత్యములు, నాట్యములు నర్తనశాలల్లో ఆ క్రైస్తవులకు నేర్పుతారట. అది ఎంత శోచనీయమని చెప్పి ప్రవక్త వాపోయాడు. నేను తాగినట్లు నాకు గుర్తులేదు అన్నాడు పాపం బాల్యంలో. కానీ వాళ్ళ తాతగారు, వాళ్ళ నాన్నగారు, బాబాయిలు సిగరెట్ కాల్చినట్లు నాకు గుర్తు లేదన్నాడు పాపం. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కనుక మొదటి భార్య చచ్చిపోయింది ఒక పెట్టెతో. సరే, మరొక భార్య దొరికింది దానికి. తను అయినను నేను పాపిని అన్నాడు. అయినను నేను పాపిని, నన్ను రక్షించాడు, నాకు ఈ పని అప్పగించాడు, ఈ పనిలోనే నేను తెప్పరెళ్తున్నాను అన్నాడు. ఆయన అన్నదమ్ములు అందరినీ ఎన్నుకున్నాడా? యెషయా కుమారుల్లో అందరూ ఎన్నుకున్నాడా? దావీదు తప్ప దావీదుని ఎన్నుకున్నాడు. పాపం ఈయన ఎన్నుకున్నాడు. ఇలా అందరినీ ఎన్నుకున్నాడా? మనల్ని ఎన్నుకున్నాడు, మన మధ్య వర్తమానం ఇచ్చాడు. జుంటి తేనె దారండి వర్తమానము. ఏ దారా? దేవునికి స్తోత్రములు కలుగుగా, హల్లెలూయా. నేడు అదే జరుగుతున్నది. క్రీస్తుని కానీ ఆయన సేవా బృందమని కానీ అంగీకరించట్లేదు లేదా గుర్తించట్లేదు. 6000 సంవత్సరములుగా దేవుడు తన మెస్సయ్యలను పంపుతున్నాడట. 6000 సంవత్సరాలుగా భూమి మీదకి ఏం చేస్తున్నాడా? ప్రవక్తలు, అపోస్తలులు కూడా మెస్సయ్యలేనట. మెస్సయ్యలను ఏం చేస్తున్నాడు? మెస్సయ్యలు ఏం చేస్తున్నారు? మెస్సయ్య రాబోతున్నాడని చెప్తున్నారు. మెస్సయ్యలు ఏం చేస్తున్నారు? మొదటి రాకడికి ప్రార్థన ద్వారా మెస్సయ్య అనుగ్రహించబడ్డాడు, గుర్తించలేదు. కొత్త నిబంధన సంఘం ఇప్పుడు ఏం చేస్తుంది? మెస్సయ్య కోసం ఎదురు చూసి ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు అర్థమవుతుందా? కేథలిక్లు ఎదురు చూస్తున్నారు, ప్రొటెస్టెంట్లు ఎదురు చూస్తున్నారు, వధువు ఎదురు చూస్తుంది. 6000 సంవత్సరములుగా దేవుడు మెస్సయ్యలను పంపుతున్నాడు, ప్రవక్తలను పంపుతున్నాడు, అపొస్తలులను పంపుతున్నాడు. ఇప్పుడు మార్గం ఎప్పుడైనా మతముగా మారితే రాకడానికి పోగొట్టుకుంటారు. ఇది మతం కాదు, మార్గం. అందుకనే క్రైస్తవ మతము ప్రబలుతుందంట. నిజంగా ప్రబలుతుంది. ఇది ఏదో చేసేది, వేరొక మతాన్ని
ఇప్పుడు చూడండి ప్రియులారా, మెస్సయ్యలు పంపబడుతున్నారు. నిజంగా క్రీస్తు మన కోసం పంపబడిన మెస్సయ్య. ఈ కాలపు ప్రవక్త కూడా ఒక మెస్సయ్య, మోషే ఒక మెస్సయ్య, నోవా ఒక మెస్సయ్య, 6000 సంవత్సరములుగా పౌలు ఒక మెస్సయ్య. వీళ్ళందరూ పంపబడుతున్నారు. వారు వచ్చి దేవుని రాజ్యం గురించి వారు ప్రవచిస్తున్నారు, బోధించట్లేదు, ప్రవచిస్తున్నారు. చూసావా, సంగమునకు ప్రవచన వాక్యం ఉన్నది. సంగమునికి ఏమున్నది? ప్రత్యక్షపరచబడిన వాక్యం ఉన్నది. మరి ప్రవచిస్తారు, వాక్యమును ప్రత్యక్షపరుస్తారు, వాక్యమునకు అనువాదం చేస్తారు, సంగమునకు గ్రహింపునిస్తారు. చూసారండి? హల్లెలూయా. వారు ప్రవక్తలు. సరే, ఈ ప్రవచనాలన్నీ కూడా ఏం చేశాయంటే ఈ మెస్సయ్యలు ప్రకటించేయన్నీ చివరికి మెస్సయ్యే వచ్చేసాడంటే వాళ్ళ మధ్యకి. ఎవరు వచ్చేసారు చెప్పండి? వారి మధ్యకి మెస్సయ్యే. అందుకనే ఆమె చక్కగా మాట్లాడిందండి. ఏమి లేదు, తన మనసులో ఉన్నది చెప్పాడు. నువ్వు ప్రవక్త అన్నంతే. కాదు అన్నాడు, నేను మెస్సయ్యను అన్నాడు. ఆమెతోటే అన్నాడు ఆయన. ఇంకెక్కడా నేను మెస్సయ్యనని చెప్పుకోలేదు, దేవుణ్ణనే చెప్పుకోలేదు. నేను పైనుంచి వచ్చాను పైకి వెళ్ళిపోతున్నాను అన్నాడు తప్ప ఆ మర్మయుక్తమైన మర్మ భాష వాడికి అర్థం అవ్వలేదు. కానీ ఆమెతో చెప్పాడు, నువ్వు ఎదురు చూస్తున్నది నాయనే. కొట్టబడేసి బయటకు వెళ్ళింది. వాళ్ళందరినీ తీసుకొచ్చి పరిచయం చేసింది, సువార్తరాలిగా మారిపోయింది. సరే, అక్కడ సబ్జెక్ట్ పక్కన పెడదాం. ఒక్కసారి అన్నాడు, యూదులతో నేనే ఆయన అన్నాడు. ఆయనే నేను, నేనే ఆయన. అక్కడ అలా చెప్పుకున్నాడు. మతద్రోహ, రాజద్రోహ, దైవద్రోహ. ద్రోహులు ఎవరో మనకి అర్థమైంది, ద్రోహం కానివారు ఎవరో మనకి అర్థమైంది. ఆమె హల్లెలూయా. నోవహును తిరస్కరించుట నాశనమే అన్నాడు. నోవహుని ఏళన చేశారు, నోవహుని ఆట పట్టించారు. నోవహుని ఏం చేశారు? ఏళన. అతన్ని తిరస్కరించుట నాశనము. అతని వర్తమానమును నాశనము. అందుకని జలప్రలయం అనే నాశనం వచ్చింది. చాలా నిజం జరిగింది అయ్యగారు. అది ఈ ఊరు మునిగిపోయింది అయ్యాల. ఇవాళ మనం ఉన్నది కూడా మునిగిపోయింది. తాడి చెట్లు, కొండలు, కొట్లు, పర్వతాలు, ఎవరెస్ట్ శిఖరం కూడా మునిగిపోయింది. ప్రతి చోట నీరే. చేపలు తప్ప అన్నీ చచ్చాయి. ఓడలో ఉన్నవారు తప్ప అన్నీ. నమ్ముతున్నారా? చేపలు చస్తాయి. చేపలకైనా నీరంటే ఆనందం కదా. హల్లెలూయా. సరే, మోషేని తిరస్కరించడం నాశనమే. మరి సగం మంది చచ్చిపోయారు యాత్రలో. నోవహును తిరస్కరించినా, మోషేని తిరస్కరించినా, ఈ సంఘశాఖలు, ఈ వర్తమానములు, ఈ ప్రవక్తను తిరస్కరించిన నాశనము. ఎన్ని డిబేట్లు వస్తున్నాయో తెలుసండి ఆ టెలివిజన్లో, ఫోన్స్లో. మనలాంటి వాళ్ళు చేయలేమయ్యి, మన వల్ల కూడా కాదు. ఈ వర్తమానం మీదే చెడు కామెంట్లు పెట్టి బాధ కలిగిస్తున్నారు. అయినా నవ్వుతూ మేము నిన్న ఒక వర్తమానం వింటున్నాను. ఒక ఆయన వచ్చింది, మీరు ఎలాగైతే ఈ వర్తమానం ఇప్పుడు అక్కడ వింటున్నారో నేను కూడా మీ వల్లే వర్తమానం వింటున్నానని ఇంగ్లీష్ కామెంట్ ఒకటి పెట్టాడు. సరే, ఇలా వినమని చెప్పాను. ఇప్పుడు అర్థమవుతుందా? ఆమె హల్లెలూయా. నేను ఇప్పుడు ఏమన్నానండి? నాశనం గురించి చెప్పానా? అందరూ దేవుణ్ణి తోసివేస్తున్నారు. అదే ముఖ్యం జరుగుతుంది. అందరూ దేవుణ్ణి, నాగరికతను పాపమును స్వీకరిస్తారు, అంతా స్వీకరిస్తారు, కానీ దేవుడిని త్రోసేస్తారు. ఒక మెతికిని, ఒక గింజను పుట్టించగలమంటేనే మనం ఇంత అన్నం తింటాం. ఒక గింజను, ఒక నూనె చుక్కను, నీటి పొట్టును, బియ్యపు గింజను, ఒక చిన్న రూపాయి బిళ్ళను సృష్టించగలమా? నాకు చందా ఇవ్వబడుతుంది చెప్పారండి. నేను ఆ రీతిగానే ఇచ్చారండి జనులు. ఆ దర్శనం ఆమె చెప్పాను. దేవుడు మాట్లాడారమ్మా, మనకి కావాల్సినంత వస్తుంది, మన భయం ఏం లేదు. సరే, క్లియర్ అయిపోయింది. ఒక రూపాయి బిళ్ళ, ఆయనకి ఒక రూపాయి అవసరమైంది, ఒక శకలు. ఈ శిష్యుల దగ్గర ఏం దగ్గర లేవు. అక్కడ ఒక చేప ఉంది, దాన్ని గేల వేయండి అన్నారు. చేప వచ్చింది, దాని నోట్లో
శకలు ఉంది. అర్ధ శకలో కైసరికి పన్ను కట్టమన్నాడు, అర్ధ శకలో దేవుని కానుకేయమన్నాడు. అర్థమైందా? ఇప్పటికీ ఆ కరెన్సీ పేరు శకలే. శకలు, షకీనా, శకలు. నిజమైన ప్రవక్తలు అపొస్తలులు సంస్థల నుండి రారట. మత సంస్థలు, మత శాఖలు, మత వర్తకుల నుండి నిజమైన ప్రవక్తలు, నిజమైనటువంటి అపొస్తలులు రారు. అటువంటి శిక్షణ కళాశాలల నుండి వస్తారా? రారండి. నేను ఏ శిక్షణ కళాశాలకు చెందినవాడిని. నాకు ఏ శిక్షణ కళాశాల లేదు. విలియం బ్రాహ్మణ్ గారు కూడా లేదు. ఈ వర్తమానం బోధిస్తున్న ఇతర కాపర్లు ఎవరికి ఏ శిక్షణ కళాశాలలు లేవు. అటువంటి వాటి నుండి వారు రారు. 16 మంది సంతానాలు ఆయన ఎన్నుకున్నాడా? 14 మంది సంతానం. అలాగే అక్కడక్కడక్కడక్కడ ఏరుకుంటాడు. తన వారిని ఏం చేస్తుంది? ఏరుకుంటాడు. పెంతుకొండ పండుగ 120 మందిని ఏరుకున్నాడు. శిష్య బృందం 12 మందిని ఏరుకున్నాడు. అలాగలా అక్కడక్కడక్కడ ఏరుకుంటాడు పాపం తనకు కావలసిన వారు అందరినీ. హల్లెలూయా. వారు ఎక్కడి నుంచి వచ్చి ప్రవచించి, ఎక్కడి నుంచో వచ్చి ప్రవచించి వెళ్ళిపోతారటండి. వారు ఎక్కడి నుంచి వచ్చి వెళ్ళిపోతారు. అదృశ్యం నుండి దృశ్యానికి వచ్చి, దృశ్యం నుండి అదృశ్యం అయిపోతారు. మంచిది, దేవుని స్తోత్రములు కలుగును గాక. వాక్యమునకు సొంత అనువాదం వలన గందరగోళం ఏర్పడును. సొంత అనువాదం వల్ల ఏమవుతుందండి? ప్రవక్త అని చెప్పాలి. తెలుగు పండిట్టే చెప్పాలి సార్ పద్యానికి అర్థం. సైన్స్ టీచర్ చెప్తాడా? ఫిజిక్స్ మాస్టర్, ఎన్ఎస్ మాస్టర్ చెప్తాడా? మాకు ఎన్ఎస్, పిఎస్ ఉండేది. ఫిజికల్ సైన్స్, న్యాచురల్ సైన్స్. పద్యానికి అర్థాలు చెప్పినా ఇది మనకు తెలియట్లేదురా అంటాడు. అవునా? అక్కడ తెలుగు పై మాస్టర్ ఉన్నాడు. ఒకసారి తెలుగు పండిట్ అండవు, తెలుగు మాస్టర్ ఈ పద్యం అర్థం ఇదిరా అని చెప్తాడు. అర్థమైందండి? సొంత అనువాదము వలన గందరగోళములు ఏర్పడ్డాయి. అందరూ అన్ని రకాల అనువాదాలు ఇస్తున్నారు. ఎగ్జాంపుల్ 1 ఇది ఉందనుకోండి, ఒక 4 సిద్ధాంతుల్ని ఒకటి తెలియకుండా ఒకటి చెప్పండి. ఈ గుమ్మ ఇక్కడ కాదు అక్కడ అంటాడు. ఇంకొకడు వచ్చేమో మధ్యలో ఉండాలంటాడు. ఈ కిటికీ ఇక్కడ కాదు అక్కడ అంటాడు. నలుగురిది కుదరదు. నలుగురు ఒకేలాగా, నలుగురు ఎన్ని రకాలుగా చెప్పారు? ఒకేలా చెప్పాలి కదా. ఈ వర్తమానం లేనప్పుడు సొంత అనువాదం వల్ల ఏం ఏర్పడుతుంది? సంక్షేకంలో గందరగోళమా ఏర్పడుతుంది. అదే తెలుగు పండిట్ పద్యానికి అర్థం చెప్పాడు అనుకో, ఈ సైన్స్ టీచర్ల మీద గందరగోళమో. హల్లెలూయా. అందుకని ఎంత అదృష్టం అంటే మనది పద్యానికి అర్థం చెప్పగలిగిన ప్రవక్తని దేవుడు, వాక్యానికి అర్థం చెప్పగలిగిన ప్రవక్తని దేవుడు పంపించినప్పుడు మన మధ్యన గందరగోళం లేదు. అది గందరగోళం వెళ్ళిపోయిందండి. ఆవిడ 3 రోజుల తల్లి ఇల్లుని పెరిగేస్తుంది. ఇల్లు అంటే మనమే. తను పెరుక్కుని తెలిపింది. పరలోకం నుంచి తను బయటికి నెట్టేసుకుంది. ఆదామాములు బయటికి నెట్టేసుకున్నారు. 120 సంవత్సరాలు మాట్లాడాడు, తినకండి తినకండి తినకండి. ఒక మోసం చేయవాడు ఒక దొంగ తిరుగుతున్నప్పుడు నీ ఇంటిని భద్రం చేసుకుంటావు. ఒక దొంగ తిరుగుతున్నాడానికి ఏం చేస్తావు? ఏ తాళం ఇలాగ వేసేసి మళ్ళీ ఇలా లాగి చూస్తుంది ఇస్తారు. మళ్ళీ ఇలా లాగి చూసి భర్త అతడు తాళం కనుక ఎవరు చూడకుండా అలా ఎట్టేసి వెళ్ళిపోతుంది. అంటే ఆ తాళం పెట్టిన చోటు వాళ్ళ భర్తగా తెలుసు. ఎవడైనా చూసి ఇలాగ తాళం పెట్టి అటిపిటిగా తాళం వేసి వెళ్తుందా? ఎందుకంటే తన సొత్తు లోపల ఉంది. ఎవరో ఎత్తుకెళ్ళకుండా తను కాపాడుకుంటుంది. భక్తి కూడా అంతే. అవునా? మిమ్మల్ని భద్రం చేసుకోండి. వాక్యములో ప్రత్యక్షత అర్థం చేసుకోండి. నమ్మి వెంబడించండి. వారికి లేనిది మీకుంది. యూదులు గొప్పవారు కదా. యూదులే మొట్టమొదటి ఎన్నుకున్నాడు ఆయన. ఎందుకు విసర్జించాడు? తనను స్వీకరించినందున. ఆ తల్లి పిల్లలను కూడా ఎన్నుకున్నది. కలిసి పోపు చేత మొక్కించారండి. మొన్న చిన్న శిశువుని పెట్టి, ప్లాస్టిక్ శిశువుని ఢిల్లీలో చర్చికి వెళ్ళాడు 25 నైటు. అక్కడ ఏం చేసి పోపు ఇది మా మెస్సయ్య అవుతున్నాయి అది మన మోడీ అది బైబిల్ ఎలా చేతులు పెట్టదు అంతే. అది పరలోకం అలా రాదు. అంత సింపుల్గా వచ్చేది. ఇది 33 ఏళ్ళగా
నువ్వా నేనని చెప్పి వాడితో పోరాడుతుంటే మిమ్మల్ని పెంచగలుగుతున్నాను, పెద్ద చేయగలుగుతున్నాను, చదివించగలుగుతున్నాను, మేము బ్రతకగలుగుతున్నాం, సంఘాన్ని వాక్యంతో పోషించగలుగుతున్నాం, సంఘానికి ఒక పిడికిడు పెట్టగలుగుతున్నాం. ఏ టు జెడ్ వాడితో కాలబడాలి. మామూలు మనిషితో నేనేం చెప్పాను, వాడు అందరినీ వేసేస్తాను అన్నాడా? అప్పుడు నేనేమయ్యాను? వాట్ ఐమ్ సే టు దే ఎట్ ద నైట్, ప్లీజ్ టెల్ మీ. మౌనం ఏం చేసింది? వాడిని గందరగోళపరిచింది. ఏంటి, సడన్గా దాడి చేస్తాడా లేకపోతే దాడే చేయడా? వాడు సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడు అర్థమైందా? ఐ మీన్ హల్లెలూయా. అప్పుడు ఏం చేశాను? సైలెంట్ అయిపోయి ప్రార్థించాను. మొత్తం 3 చచ్చారా ఇంట్లో? ఎంతమంది? ఆడమ్మ, వాళ్ళ నాన్న, అతను మీ ఏకంగా రోజు లేచి చేట ఎగరపోతుంటే నీకు మనశ్శాంతి ఉంటుందా? ఇప్పుడు ఇల్లు ఎందుకు ఖాళీ చేస్తారు? ఈ పక్కన ఆ పక్కన ఉన్నవాళ్ళు మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళాం, అక్కడ కూడా బతకనే లేదు. సరే ప్రార్థన చేసింది. ఏంటి ప్రభు ఇదంతా? దీనికి ద్వారా ఆవిడకి వచ్చింది కళ. 10 ఏళ్ళైంది. మనకు వాంటర్ ఉన్నాడా? ఎప్పుడొస్తాడో తెలియదు. డబ్బులు అడగరు. హల్లెలూయా. మేమే వానర్లం. 10 ఏళ్ళకి అయితే మనకి ఇవ్వబడింది. ఒక చుక్క నీళ్ళు లేని చోట నీటి ద్వారా మనము నీళ్ళ వల్ల 7 ఉపయోగాలు ఉన్నాయి మన ఇంట్లో. ఎన్ని? నీరు పరిపూర్ణమైంది. అర్థమవుతుందా? ఆమెన్ హల్లెలూయా. అది ఆశ్చర్యం కదా? ప్రతిరోజు ఆశ్చర్యపోవద్దా? ఒక సామాన్యుడు ఎవడైనా పాత బట్టలు, మాసిపోయిన బట్టలు, మూటలు కట్టుకుని కొన్ని చిరిపోయిన పుస్తకాలు ఇద్దరు పిల్లల్ని ఎత్తుకుని వచ్చితే నీకు 240 గజాల్లో నువ్వు సేవ చేసే అంటాడా? నీళ్ళు లేని చోట నీళ్ళు ఇవ్వబడుతున్నాయి కనుక తిండి లేని చోట తిండి ఇవ్వబడుతుంది. నువ్వు అర్థం చేసుకుని వెంబడించాలి. అపార్థం ఈజీగా చేసుకో. అందుకనే అందులో గందరగోళంలో ఉన్నవి. ఎందులో ఉన్నాయి? వారి సంఘాల్లో, వారి ఇళ్లలో వారి పిల్లలు మాట వింటారండి. లోకస్తుల కన్నా అన్యాయంగా తిరుగుతున్నారండి, కార్లు డ్రైవర్లు వేసుకుని. అర్థమైందా? నేను ఇప్పుడు ఎక్కడ చెప్పాను? గందరగోళం. సంస్థలో దేవుడు తన సంఘము కొరకు అనువాదకుని పంపాడట. దేవుడు అనువాదకుడు వచ్చాడు. ఈ బైబిల్ గ్రంథం ప్రవచనాత్మకమైనది, పద్యాలు గ్రాంధికమైనవి. అది తెలుగుబడి ఉన్నటువంటి ఇక్కడ ఈ ప్రవచనాత్మకమైన సంగతులను పొల్లిపోకుండా చెప్పాడండి. సంస్థ ఏంటి, శాఖ ఏంటి, యూదులు ఎవరు, ప్రొటెస్టెంట్లు ఎవరు, క్యాథలిక్స్ ఎవరు, అన్యజనులు ఎవరు, వధువు ఎవరు, ఈ 5 మీద స్పష్టతనిచ్చాడు. అతను సిద్ధపడమని చెప్పాడు. అంతే, సిద్ధపడమే. కనుకనే సంఘ ప్రపంచం ఏమనుచున్నది, ఈయన ఎవరు అంటున్నారటండి. యూదులు ఏదో తప్పుడు పని చేశారంటే జ్ఞానులు. యెరూషలేము యూదులకు వెళ్ళి యూదులకు రాజుగా పుట్టినవాడెక్కడ అని తిరుగుతున్నారు. మొత్తం యెరూషలేము అంతా పాకిపోయింది. ఎవరో 3 జ్ఞానులు ఒంట్ల మీద వచ్చారు. వాళ్ళేమో వదలా ఉన్నారు అని చెప్పి. సరే, ఏదేమైనా ఒక మీటింగ్ పెట్టారు. దానిని సన్హెద్రిన్ సభ అన్నారు. ఏ సభ అది? జ్ఞానుల్ని పిలిపించి మెస్సయ్య ఎక్కడ పుడతాడు అని అడిగారు. మెస్సయ్య వాళ్ళు ఖచ్చితంగా చెప్పారండి, యోధా బెత్లెహేములో పుడతాడు. నీ జనులు నీ ఏలు అధిపతి అల్పమైన బెత్లెహేము నుంచి వస్తారని చెప్పాడు. అది మేకాయ ప్రవచించాడు. మేకా గ్రంథంలో ఉంది అది. అర్థమైందా? యెషయా గ్రంథంలో ఏముంది? కన్యక గర్భం తెచ్చి కుమారుని కన్ను. అక్కడ ఆ ప్రవచనం ఉంది. అక్కడ ఏలువాడు, ఇక్కడ కన్యక జన్మించిన వాడు ఒక్కడే. ఇరువురు ఎక్కడి వారు? బెత్లెహేము వారు. నమ్మగలిగారా? ఎక్కడి నుంచి వస్తాడు, ఈయన ఎవరు అంటున్నారు. జ్ఞానాన్ని పిలిపించి ప్రవచనాన్ని సరిగానే చెప్పారు. మరి ఎందుకు ఆ యూద మత ప్రవీణులు వాళ్ళకి అది అర్థం అవ్వలేదు. సభనే రేపటికి వాయిదా చేస్తున్నాను, ఎవరితనాలు వెళ్ళిపోయారంటే. ఇక్కడ అర్థమైందా? మరి వీళ్ళేమంటున్నారు? యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ? ఎంత ప్రమాదం తెలుసా మాట. ఆల్రెడీ ఒక రాజు అక్కడ ఆ ఇశ్రాయేలు ఏళ్తున్నప్పుడు ఆ మాట రాజు చెవిని పడినప్పుడు రాజు గందరగోళానికి గురయ్యాడు. వీళ్ళేమనుకున్నారు?
రాజు కనుక కోటలో పుడతాడు. కోటకెళ్ళారు, నక్షత్రం మాయమైపోయింది. ఆ రాజు ఎక్కడ పుట్టాడో చెప్పండి, నేను కూడా వచ్చి ఆరాధిస్తాను అన్నాడు. వాటిది ఇప్పుడు నక్షత్రం రాలేదు, దేవదూత వచ్చింది. వచ్చి మీరు అక్కడికి వెళ్ళొద్దు. ఏం చెప్పింది దూత? వేరే దారి చూపించి బెత్లెహేముకి నడిపించింది. ఎప్పుడైతే బెత్లెహేము వైపు వెళ్తున్నారో నక్షత్రం మళ్ళా కనబడింది. మీకు ఒక మిరాకిల్ ఏం చెప్తున్నాను తెలుసండి, ఈ మాట మన వర్తమాన సంఘాల్లో ఎక్కడ కూడా చెప్పలేదండి. నక్షత్రం పగల ప్రకాశించింది. నక్షత్రం అసలు నక్షత్రాలు ఎప్పుడు ప్రకాశిస్తాయి? చంద్రుడు ప్రకాశిస్తాడా? కానీ ఇప్పుడు చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. కారణం ఏంటి? భూగోళాన్ని 2 భాగాలు చేస్తే సగభాగం చీకటి, సగభాగం వెలుగు. ఇప్పుడు మనం వెలుగులో ఉన్నాం. అక్కడ అమెరికాలో రాత్రి, అతడు రాత్రి కూడా అక్కడ ప్రకాశిస్తాడు. ఇప్పుడు రాత్రి అయింది అక్కడ అంటే నక్షత్రాలు చంద్రుడు పగలు రాత్రి ప్రకాశిస్తారు. కానీ పగలు నక్షత్రాలు చంద్రుడు మనకి ఈ గోళంలో కనబడరు. ఇది ఉత్తరాద్రి గోళం, అది దక్షిణాద్రి గోళం. ఆ గోళంలో ఇప్పుడు కనబడతారు, ఇప్పుడు మనకు కనబడరు. మన గోళంలో ఈ రాత్రి కనబడతారు. కానీ నక్షత్రం పగల కనబడింది. ఆ యూదుల దేశము మంది ఒకే గోళంలో ఉన్నాం. అర్థమైందా? ఓకే, హల్లెలూయా. ఇప్పుడు అర్థమవుతుందా? అది వింతండి. అది ఇప్పుడు నమ్మాలొద్దా? నక్షత్రం తిరిగి కనబడిందా లేదా? బెత్లెహేము నడిపించిందా లేదా? పశువుల పాక ఎందుకు తీసుకెళ్తుంది, టక్కన మాయమైపోద్ది. మీరు రిటర్న్ జర్నీకి నక్షత్రం లేదు. 2 ఏళ్ళు ప్రయాణించి వచ్చారా, మళ్ళీ 2 ఏళ్ళు ప్రయాణించాలి వెనక్కి, అంతేనా? మీరు 2 గంటల ముందుకెళ్ళారు గచ్చిపోలికి, మళ్ళీ 2 గంటలు రావాలొద్దా? హల్లెలూయా. ఇప్పుడు తిరిగి వచ్చేసారు వీళ్ళు. మీకు అర్థమైనా? దేవదూత హెచ్చరించబడ్డారు. తప్పుడు స్థలానికి వెళ్తే నక్షత్రమో, తప్పుడు సంఘశాఖలకు వెళ్ళినా ప్రత్యక్షత మాయమైపోతుంది, అభిషేకం మాయమైపోతుంది, మహిమ మాయమైపోతుంది. నేను ఎలానో 3 మంది పిలిచారు మనల్ని. బువ్వా రండి, ఒక ఆవిడ అంది. చాలా ఐటమ్స్ పెడుతున్నారు అందు రాజులు. ఆ రాజులో ఒక ఆయన రాజుగారు పాస్టర్ గారు, ఏమంటే అపార్ట్మెంట్ వాసులందరికీ గొప్ప విందు చేస్తున్నారు, మీరు రావాలని. 2 రమ్మన్నారంట. ఆ పాస్టర్ గారు ఏమిటన్నాను, ఎక్కడికి వెళ్ళేది లేదు, ఉల్లిపాయలు పులుసు పెడతాను, శుభ్రంగా తినేద్దామని చెప్పి అంతే. వెళ్ళలేదు. అలా వెళ్ళకూడదని మనము నిర్ణయించుకున్నాం. దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. కనుక ఈయనెవరు చెప్పేశారంతా. నీకు నచ్చిన విధముగా ఆయన రాడు, మీ అభిరుచి తగిన విధముగా ఆయన రాడు. మన అభిరుచి తగినట్టుగా కూడా వాక్యం ఉండదంట. హల్లెలూయా. సరే, ఆయన చెప్పినదే సంభవించను. ఆయనను ఆపగలిగినది ఏదీ లేదట. ఆయన చెప్పినదే సంభవించను, ఆయన ఆపగలిగినది ఏది లేదు. సొంత అనువాదము ఓడిపోవును, మరియు అది మిమ్మల్ని నరకానికి నడిపించడం. సొంత అనువాదం ఏదైతే ఓడిపోదు, మరి అది ఎక్కడ నడిపించదే? మరి అంతే కదండి. వాక్యానికి సొంత అనువాదం మనం ఇవ్వగలవటండి. అది 3 ఒక్కడనేది ఇప్పటికీ అర్థం అవ్వలేదు చాలా మందికి. ప్రవక్త వచ్చేసరికి మొక్క చెక్కలు చేసి ఉంచారు యేసుని. ఆ మొక్కలన్నీ అతికి రూపాన్ని ఏర్పరిచాడు. హల్లెలూయా. ఒక్కడే దేవుడు. యూదులైతే నమ్ముతాడండి. మీ క్రైస్తవులు 3 చేసి ఆరాధిస్తారు, మేము ఒక్కనే. ప్రవక్త అన్నాడు, మేము కూడా ఒక్కనే ఆరాధిస్తున్నాం. యూదులతో మాట్లాడాడు. యూదా దేశం వెళ్ళలేదు కానీ యూదులతో మాట్లాడాడు. ఎల్లప్పుడూ 2 నియమములు ఉంటాయి. ఒకటి మానవునిది, 2 దేవునిది. ఒకటి వక్రీకరించబడినది, మరొకటి ప్రత్యక్షపరచబడినది. నేను ముగిస్తానండి. ఎన్ని నిమిషాలు ఉంది మెసేజ్? మరొక మెసేజ్ నేను వచ్చే వారం తీసుకుంటాను. ఎన్ని ఉంటాయి నియమాలు? ఒకటి మానవునిది, 2 దేవునిది. ఒకటి వక్రీకరించబడినది, 2 ప్రత్యక్షపరచబడింది. మానవ నియమము ఉంది ఇందులో. ఇవన్నీ ఏంటి? హల్లెలూయా. కనుక 2 దేవుని, ఒకటి వక్రీకరణ, మరొకటి. మానవుడి దేని చేత విమోచించబడ్డాడో, విమోచించబడాలో
లాస్ట్ మాట, మానవుడు దేని చేత విమోచించబడాలో దానిని భూమి మీద ఉంచాడట. ఆఖరి మాట చెప్తున్నాను. మానవుడు దేని నుండి విమోచించబడాలో దానిని దేవుడు భూమి మీద ఉంచాడు. అదే మెసేజ్ ఉంచాడు. మెసేజ్ ద్వారా మనం విమోచించబడతాం. మానవుడు దేని మీద విమోచించబడతాడు? మెస్సయ్య. దానినే భూమి మీద ఉంచాడు. వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. మన అందరి నిమిత్తము ఆయన్నే భూమి మీద ఉంచాడు. ఆయన అర్థమైందా? మనం యేసుక్రీస్తు ద్వారా విమోచించబడ్డాం, యేసుక్రీస్తు ద్వారా క్షమించబడ్డాం, యేసుక్రీస్తు ద్వారా ఏమయ్యాము? పరిశుద్ధపరచబడ్డాం. పరలోక స్థలాల్లో కూర్చుని దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని వాక్యం వింటున్నాం. ఇదే వాక్యాన్ని వాళ్ళు అప్పుడు అక్కడ వింటున్నారు. దేని ద్వారా విమోచించబడతావో దానిని భూమి మీద ఉంచినప్పుడు దానిని గుర్తించలేకపోతే ఇంకెంతే. యూదులు గుర్తించలేదు, వర్తమానమో సంఘశాఖలు గుర్తించలేదు. యూదుల తప్పు నీకు తెలిసింది, సంఘశాఖలకు తప్పు, అన్యజనులకు తప్పు. తప్పుని తెలిసినప్పుడు ఏం చేస్తావు? తప్పులో ఉండలేవు. ఒప్పులోనికి చూస్తావు, దానిలోనికి ప్రయాణిస్తావు, అక్కడ చతికిలు పడతావు. అర్థమవుతుందా? హల్లెలూయా. దేవుడి వాక్యముని దీవించును గాక. మనం లేచి నిలబడదాం.